హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గగన్ పరుగుల మీద గుడికి వస్తాడు. అక్కడ శారదాదేవి తలకి గాయమయ్యి రక్తం వస్తూ ఉంటుంది. లెగలేని పరిస్థితిలో ఉంటుంది. చాలా నీరసంగా ఉంటుంది. అమ్మ, ఏమైందమ్మా? ఏంటి రక్తం? ఏంటి దెబ్బ? పద హాస్పిటల్కి వెళ్దాం అని చెప్పి అడుగుతూ ఉంటాడు గగన్. ఇకప్పుడు పూర్వి అంటుంది, అన్నయ్య, అమ్మ భూమి బ్రతకాలని ఇలాగా చేస్తుంది అని చెప్పడంతో, అదేంటి, ఎందుకు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇకప్పుడు పంతులు గారు వచ్చి ఇలా చెబుతూ ఉంటారు, ఆదిపరాశక్తి ప్రసన్నంతో ఆ శివుణ్ణి కోరుకుంటే ఆ మృత్యుంజయుడు వరాలిస్తాడు. అప్పుడు గగన్ ఆ మొక్కు నేను తీరుస్తాను అని చెప్తూ ఉంటాడు. అందరూ ఆశ్చర్యపోతారు. పూర్వి అంటది, అన్నయ్య, నీకు దేవుడంటే నమ్మకం అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇకప్పుడు గగన్ అంటాడు, నమ్మకం సిద్ధాంతం, నమ్మితే అద్భుతం జరుగుతుంది అంటే నమ్మడం ఆపద్ధర్మం అని చెబుతూ ఉంటాడు. ఇకప్పుడు పంతులు గారు అంటారు, బాబు, ఈ పూజ నియమ నిష్టలతో చాలా కఠినంగా ఉంటుంది, చాలా కష్టపడాలి అని చెబుతూ ఉంటాడు. భూమి బ్రతుకుతుంది అంటే నేను భూమి కోసం ఏదైనా చేస్తాను, దేనికైనా నేను రెడీ అని చెబుతూ ఆ పూజకి అన్నీ సిద్ధం చేస్తారు. ఇక గగన్ ఆడవారిలాగా చీర కట్టుకొని, చెవులకి రింగులు పెట్టుకొని, ముక్కు పడక పెట్టుకొని, చేతుల్లో దీపాలు పెట్టుకుంటాడు. చీర కట్టుకొని ఇక ఆ పూజకి సిద్ధమవుతాడు. ఇక నిప్పులపై నడవటానికి ఆ దీపాలు పట్టుకొని సిద్ధంగా ఉంటాడు. ఇక భూమి కోసం చాలా కఠినమైన దీక్షని అలా చేపడుతూ ఉంటాడు. దూరం నుంచి గోరింటాకు ఆంటీ, అపూర్వ ఇద్దరు కూడా గగన్ మాటలు విని ఆశ్చర్యపోతారు. గగన్ని చూసి ఇంత షాక్ అయిపోతారు. ఇక గగన్ ఆ కఠినమైన దీక్షని పూర్తి చేస్తాడా, భూమిని కాపాడుకుంటాడా, చూద్దాం రానున్న ఎపిసోడ్లో.